తెలంగాణలో యూరియా కోసం అన్నదాతలు అరిగోసపడుతున్నారు. సూర్యాపేట జిల్లా సర్వారంలో ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి క్యూ లైన్లలో నిల్చుని రైతన్నలు అగచాట్లు పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా అయినా దొరుకుతుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. నెల రోజులు దాటుతున్నా యూరియా లభించకపోవడంతో కొందరు రైతులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు మావిళ్లగూడెం వద్ద ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. నెల రోజులు గడుస్తున్నా యూరియా అందించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని రైతులు మండిపడ్డారు. యూరియా పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నా పేరు భూక్యా రామ, రాయగూడ తండ మాది. 3 కానించి ఇప్పుడు దాకా వచ్చి ఉన్నాం కానీ దగ్గర 1000 సంఖ్యలో ఉన్నాం. ఒక బస్తా వస్తుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చేటోడే లేడు. ఇప్పుడు వస్తుందని గ్యారంటీ కూడా లేదు. వస్తుందో రాదో బార్లు కట్టుకుని ఉన్నాం, ఇంతవరకు రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా పేరు భూక్యా రామ, రాయగూడ తండ మాది. 3 కానించి ఇప్పుడు దాకా వచ్చి ఉన్నాం కానీ దగ్గర 1000 సంఖ్యలో ఉన్నాం. ఒక బస్తా వస్తుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చేటోడే లేడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పరకాల రైతు వేదిక దగ్గర అన్నదాతలు బారులు తీరారు. చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 5 నుంచి ఆధార్ కార్డులు పట్టుకుని అన్నదాతలు నిల్చున్నారు. 20 రోజుల నుంచి తిరుగుతున్నా తమకు యూరియా అందడం లేదని రైతులు వాపోతున్నారు. మొన్న 20 చల్లుకున్నాకుంటే మందులు లింక్ పెట్టిండు 20 దుకాణాల. మొన్న 2వ సారి చల్లటానికి ఇప్పుడు మళ్ళీ ఏం లేదని మళ్ళీ వచ్చినాం. 20 రోజులు తిరిగితే మొన్న లైన్ బాగా తట్టి గాలి కవర్ అవుతుందని పోయినాం. ఇప్పుడు మళ్ళీ వచ్చినాం. మరి మళ్ళీ ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు తిరిగి బట్టి 20 రోజులకు ఎక్కువనే అవుతాను. 2 ఎకరాలు ఉన్నాయి కానీ పిండి బత్తాలు వచ్చిందని చేస్తున్నాను. రోజు వచ్చి పోవులు ఏ పని చేసుకున్నా అంటే పని అయితే లేదు. ఇక్కడైతే పిండి బత్తలు ఇదే తిరుగుడు అవుతాను. చెప్పులు అయినా బీర్ సీసాలు అయినా ఆధార్లు అయినా ఇంట్లో ఎందరో ఉంటే అందరమే తిరుగుతాను. ఒక్క బత్త వస్తుంది. ఈ తిరుగుడు మరి ఇవ్వాలన్నా వస్తాయో రావో ఏమవుతుందో. ఈ మందులకు కొట్టుకునే అవుతుందో సభ్యకు మరి పోవడం అవుతుందో బత్త వస్తుంది. ఇప్పుడు దుకాణంలో అప్పుడే తెచ్చుకునేవి వేసుకునేవి ఏ రిస్క్ లేకుండా ఉండేది. ఇప్పుడు రేవంత్ అన్న గెలిపి చూసాన్ని ఇదే అంకితం అవుతుంది. నాకు 2 ఎకరాలు 3 ఎకరాలు పోతుంది. ఇక్కడ బట్టి 20 రోజులు అవుతుంది. ఇది కొమ్మంటే అడిగమంటే కొద్దిగా 4 గంటలు వేసి వచ్చి లైన్ పెడితే అవచారికి 30 మంది పెట్టి ఇక్కడ వేసింది. అది కాకుండా దుకాణం వేసి జనగామ జిల్లా రాఘవాపూర్లో ఉద్రిక్తత తలెత్తింది. జాతీయ రహదారిపై కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. జనగామ జిల్లా రాఘవాపూర్లో ఉద్రిక్తత తలెత్తింది. జాతీయ రహదారిపై కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మౌనిక, ఏదైతే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్కి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే మన రాజయ్య ఈ రోజు రైతులకు
సాగునీరు అందించాలి. ఇటు యూరియా వల్ల కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నారని పాదయాత్రకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయమే రాజయ్యని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంత కోపోద్రిక్తులైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటు రైతులంతా కూడా ఇటు స్టేషన్ గన్పూర్ మండల్ రాఘవాపూర్ వద్ద 163 జాతీయ రహదారి పైన బైఠాయించి నిరసన వ్యక్తం తెలియజేస్తున్న క్రమంలో పోలీసులు అక్కడ చేరుకొని కొంత పోలీసులకు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మన కడియం శ్రీహరి దిష్టి బొమ్మని తగలబెట్టడానికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొని కడియం శ్రీహరి రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఇటు అనైతికంగా కొనసాగుతున్నారు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ప్రజల యొక్క రైతుల యొక్క కష్టాలు కూడా ఆలోచించట్లేదు. కడియం శ్రీహరి డౌన్ అంటూ కడియం శ్రీహరి రాజీనామా చేయాలని రోడ్డు పైన బైఠాయించడంతో మొత్తం 163 జాతీయ రహదారి ఇటు హైదరాబాద్ టు భూపాలపట్నం ఇటు జాతీయ రహదారి పైన భారీ మొత్తంలో అయితే ట్రాఫిక్ జామ్ చేరుకుంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తం పోలీసులు అయితే భారీ సంఖ్యలో మోహరించారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు రైతులు కూడా తన యొక్క నిరసనగా ఎవరైతే రాజయ్యని హౌస్ అరెస్ట్ చేసిన దానికి నిరసనగా అయితే భారీగా వారు ఆ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ తో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నారు. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ తో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నారు. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ మౌనిక, కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం మందుపతి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఫీజు రీఇంబర్స్మెంట్ అంశంపై ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలతో నిన్న చర్చలు జరిపినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు అదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా విద్యా సంస్థలు బంద్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర హైయర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అసోసియేషన్ వెల్లడించడం జరిగింది. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 8,000 కోట్లకు పైసలకు ఉన్నటువంటి ఈ బకాయిలను ప్రభుత్వము వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నారు. కనీసం 3 విడతలుగా ఆయన ఇవన్నీ విడుదల చేయాలని ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం ప్రభుత్వం ఈ యొక్క కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరపబోతా ఉంది. దీనికి సంబంధించి ఆ చర్చలకు సంబంధించి ఎట్లాంటి వాళ్ళకు హామీ ఇవ్వాలి అనే దానిపై కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలు మాత్రం కరాఖండిగా చెప్తా ఉన్నాయి. కనీసం 1,800 కోట్ల బకాయిలైనా చెల్లించండి, ఇప్పుడు 21వ తేదీ లోపల ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు నుంచి కళాశాలలు బంద్ ఉంటాయని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. రేపటి నుంచి ప్రారంభం కాబోయే పరీక్షలను సైతం కూడా నిలిపివేస్తున్నట్టు కూడా కళాశాలల యాజమాన్యాలు చెప్పడం జరిగింది. అన్ని రకాలైనటువంటి కళాశాలలు 10th తర్వాత ఉన్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో అన్ని కళాశాలలు కూడా ఇటు ఇంజనీరింగ్ కావచ్చు, ఇటు బి ఫార్మసీకి సంబంధించిన కళాశాలలు కావచ్చు, బీఈడీ కావచ్చు, ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించినటువంటి అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ కూడా బంద్ ఉంటాయని చెప్పేసి కళాశాలల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా 23, 24వ తేదీలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలు కూడా
ఇప్పటికి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉధృతం చేయాలి అని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే ఇటు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఇప్పుడు 21వ తేదీలో కొత్త 1800 కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి ఇప్పటికే డెడ్ లైన్ కూడా కళాశాలల యాజమాన్యం విధించడం జరిగింది. అక్టోబర్ 31వ తేదీ నాటికి 2వ విడత బకాయిలు, డిసెంబర్ 31వ తేదీ నాటికి మొత్తం బకాయిలు చెల్లించేలా కూడా ప్రభుత్వానికి నిన్న జరిగిన చర్చల్లో ప్రగతి ఏదైతే ప్రజాభవన్ లో జరిగినటువంటి నిన్న చర్చల్లో డిప్యూటీ సీఎం వద్ద ఈ ప్రతిపాదన ఉంచడం జరిగింది. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ కళాశాలల యాజమాన్యాలు ఒకవైపు సమ్మె ఇటు కళాశాలలు బంద్ చేస్తా ఉన్నాయి, ఈ రోజు నుంచి బంద్ చేస్తాయి. మరొక వైపు ఈ రోజు సాయంత్రం వారితో ప్రభుత్వం చర్చ జరపబోతా ఉంది డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో. సో వారికి ఎట్లాంటి హామీ ఇవ్వాలన్న దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇద్దరు మంత్రులు కూడా భేటీ కావడం జరిగింది. ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సో దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం జరిగే కళాశాలల యాజమాన్యాలతో సాయంత్రం జరిగే భేటీలో ఈ యొక్క దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వెంటనే దీన్ని కళాశాలల బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని, లేదంటే బంద్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి కళాశాలల యాజమాన్యాలు అయితే చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. కర్నూలు పాత బస్తీలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్లో ప్రహారీ గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. స్కూల్లో గోడ కూలడంతో విద్యార్థి రాఖీబ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి రాఖీబ్ మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని టీజీ భరత్ హామీ ఇచ్చారు. కర్నూలు పాత బస్తీలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేటు స్కూల్లో ప్రహారీ గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. స్కూల్లో గోడ కూలడంతో విద్యార్థి రాఖీబ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి రాఖీబ్ మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని టీజీ భరత్ హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కర్నూలులో గోడ కూలి విద్యార్థి మృతి చెందినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మౌనిక, కర్నూలులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఏదైతే కీర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక విద్యార్థి పైన గోడ కూలి అక్కడికక్కడ మృతి చెందడం కూడా జరిగింది. రాఖీబ్ అనే 1వ తరగతి చదువుతున్న విద్యార్థి యథావిధిగా రోజులాగానే స్కూల్ కు వెళ్లడం జరిగింది. అయితే కొన్ని నిమిషాలు లేట్ గా వచ్చాడనే కారణంతో కొంతమంది పిల్లలందరినీ ఒక చోట స్కూల్ యాజమాన్యం నిలబెట్టడం జరిగింది. అదే చోట శిథిలావస్థకు చేరిన ఒక ప్రహారీ గోడ ఒక్కసారిగా ఉన్నటువంటి వాళ్ళ పైన కూడడంతో అబ్బాయి అక్కడెక్కడ మృతి చెందారు. మరొక 5 మందికి పూర్తిగా గాయాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ సంఘటన పైన అటు విద్యార్థి సంఘాలు స్కూల్ యాజమాన్యం పైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. విద్యాశాఖ ఎప్పటికప్పుడు ప్రైవేట్ స్కూళ్లను పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. దీనిపైన పిల్లలు చనిపోతున్నా పట్టించుకోకుండా ఉంది విద్యాశాఖ అని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. దీనిపైన మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏదైతే గాయపడ్డారో వారికి పూర్తిగా మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనిపైన ఇప్పటికైనా విద్యాశాఖ మేల్కొని ఇలాంటి స్కూళ్లలో ఏ పక్కన శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నాయా, ప్రహారీ గోడలు ఉన్నాయా అని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. మౌనిక. రైట్ మధు. కొమరం భీం జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు, పాస్బుక్లు పెట్టి అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. పంపిణీ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. ఇన్ని చేసినా యూరియా దొరక్కపోవడంతో రోడ్డుపై ధర్నాకు దిగుతున్నారు.
వెల్కమ్ బ్యాక్. ఏ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితే ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ రంగాలకు ఏటా లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ను మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం గత 11 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు. అలాగే గత 11 ఏళ్లలో తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం 30,000 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. మోడీ ప్రభుత్వ దూరదృష్టి, సమర్థ నాయకత్వం వల్లే రైల్వే శాఖ లాభాల బాటలో నడుస్తోందన్నారు. భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా వందే భారత్ డిమాండ్ ఉందంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ట్రైన్లను 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతో వాళ్ళు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ 16 బోగీలు ఉంటుంది. అది ఒక వందే భారత్ ట్రైన్ తయారు చేయాలంటే 130 కోట్ల అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం. అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్ ఇంకా 2 వందే భారత్లను కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైల్వే సంబంధించి కానీ జాతీయ రహదారులు కానీ అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము సరైన దిశలో ఒక ప్లాన్ ప్రకారం నిధులు కేటాయిస్తున్న విషయం వాస్తవం. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనప్పుడు విశ్వాసం నమ్మకంతో మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సహకరిస్తున్నారు. దానిలో భాగంగానే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా దాదాపు 40 రైల్వే ప్రాజెక్టులు ఇవాళ పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 4,300 కిలోమీటర్ల యొక్క వర్క్స్ ఇంకా పెండింగ్ ఇంకా నడుస్తూ ఉన్నాయి పనులు కూడా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇలా ఖర్చు చేస్తాం మనం తెలంగాణ. సూర్యాపేట జిల్లాలో వర్షం దంచుకొట్టింది. దీంతో మూసీ వాగుకు వరద ప్రవాహం కొనసాగింది. వరదలో మేకలు, గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. సూర్యాపేటలోని కాసరబాద గ్రామానికి చెందిన 20 మేకలు వరదలో చిక్కుకున్నాయి. గమనించిన స్థానికులు తాడు సహాయంతో కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లాలో వర్షం దంచికొట్టింది. దీంతో మూసీ వాగుకు వరద ప్రవాహం కొనసాగింది. వరదలో మేకలు, గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. సూర్యాపేటలోని కాసరబాద గ్రామానికి చెందిన 20 మేకలు వరదలో చిక్కుకున్నాయి. గమనించిన స్థానికులు తాడు సహాయంతో కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు. ఇంకా మూసీ ప్రవాహం ఎక్కువగా కావడంతో అధికారులు ప్రాజెక్టు సంబంధించిన గేట్లు ఒక్కసారిగా ఎత్తివేయడంతో ఈ వరద ప్రవాహంలో మాత్రం 20 మేకలు, అదే విధంగా ఆ యొక్క మేకలు కాస్తున్నటువంటి గొడ్డ కాపలు కూడా చిక్కున్న పరిస్థితి అయితే సూర్యాపేట జిల్లా కాసరాబాద్ ప్రాంతంలో చోటు చేసుకోగలిగింది. కాసరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి రాములు, సోమమ్మ దంపతులు వారికి ఉన్నటువంటి 20 మేకలను తీసుకుని మేతకు వెళ్లి ఆ మూసీ వాగు సమీపంలో వాళ్ళు మేపుతుండగా ఒక్కసారిగా ఆ యొక్క గేట్లు ఎత్తివేయడంతో ప్రవాహం అనేది వారిని చుట్టుపక్కల పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఆ యొక్క వరద ప్రవాహంలో వారు చిక్కుకున్న తర్వాత వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి స్థానికులు ఆ యొక్క సోమమ్మను, అదేవిధంగా రాముల్ని ఇద్దరిని కూడా తాడు సహాయంతో మాత్రమే బయటికి లాగలేదు. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి 20 మేకల్లో 3 మేకలు అనేవి కొట్టుకుపోవడం జరిగింది. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి మేకలు మాత్రం ఆ యొక్క వరద ప్రవాహంలో ఉన్న పరిస్థితి ఉంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న విషయాన్ని వెంటనే అంటే మనుషులు చిక్కుపోయిన విషయము, అదేవిధంగా మేకలు దాంట్లో ఉన్న విషయాన్ని వెంటనే మూసీ ప్రాజెక్టు అధికారులకు సమాచారం అందించగా మూసీ ప్రాజెక్టు అధికారులు కూడా వెంటనే ఆ గేట్లను మూసివేసిన పరిస్థితి ఉంది. కాకపోతే
ఆ వరద ప్రభావం వల్ల నీరు అనేది ఎక్కువగా చేరడంతో మాత్రం ఆ యొక్క మేకల్ని మాత్రం బయటికి తీసుకురాని తయారు రాత్రి సమయం కాబట్టి ఈ రోజు మార్నింగ్ మాత్రం వాళ్ళకి ఆ యొక్క మేకలకు సంబంధించి మాత్రం ఒక 10 మేకలు మాత్రం బయటికి సురక్షితంగా తీసుకొని రాగలిగారు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి స్థానికులు వెంటనే అప్రమత్తం కావడం వల్ల మాత్రం ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా అంటే రాములు సోమమ్మ ఇద్దరు కూడా ప్రాణాలతో మాత్రం బతికి బతికిపోవచ్చు. అదే సమయంలో మేకలు మాత్రం ఈ రోజు స్థానికులు మాత్రం ఆ యొక్క వరద ప్రభావం తగ్గిన తర్వాత మాత్రం సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. రైట్ పిల్లరా, థ్యాంక్ యూ. విశాఖ జిల్లా రుషికొండ బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. నిన్న సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. బీచ్ లో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. విశాఖ జిల్లా రుషికొండ బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. నిన్న సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. బీచ్ లో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. और போயிடா ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్య. నిన్న సాయంత్రం ఏదైతే పిఎం పాలెం పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాళ్ళు ఇద్దరు యువకులు అయితే రుషికొండ బీచ్ ప్రాంతంలో అయితే గల్లంతైన పరిస్థితి ఉంది. రాత్రంతా కూడా సహాయక చర్యలు చేపట్టి అందరినీ కూడా ముమ్మరంగా వెతికే ప్రయత్నం చేసినా కూడా ఎవరూ కూడా లభించకపోవడం, ఉదయానికైతే అదే తీరానికి 2 మృతదేహాలుగా పుట్టుకు రావడంతో అయితే చుట్టుపక్కల రుషికొండ బీచ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి ఉంది. అలానే పిఎం పాలెం చంద్రంపాలెం పరిధిలో ఎవరైతే వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్ ఉన్నాయో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతూ కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. రుషికొండ బీచ్ చూడడానికి అది ఎంతో చక్కగా ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కూడా లోపల ఉండే వ్యూ కూడా కనిపించే విధంగా అయితే ఆ రుషికొండ బీచ్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు వాతావరణంలో ఉన్న ప్రస్తుత మార్పుల ప్రకారంగా అయితే బీచ్ కూడా దాదాపు అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆ కెరటాలు ఈ మృత్యు కెరటాలుగా మారి వాళ్ళ ఇద్దరిని కూడా లోపలికి తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలను అయితే హరించిన పరిస్థితి ఉంది. దీనిపైన అయితే నిత్యం కూడా పోలీసులు కావచ్చు, అలానే ఎంతో మంది అయితే
కోస్టల్ గార్డ్స్ డిపార్ట్మెంట్స్, జీవీఎంసీ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఎంత అప్రమత్తం చేస్తున్నా కూడా నిత్యం కూడా ఇటువంటి ఘటనలు జరగడం పైన అయితే స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే అసలు ఆ లోపలికి వెళ్లకుండా చూసేందుకు ఏర్పాట్లు చేయడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం జీవీఎంసీతో పాటు పోలీస్ శాఖ కూడా దీని మీద ముమ్మరంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఈ రిషికొండ బీచ్ అనేది అయితే దానికి సంబంధించి వాటర్ లోపుకి ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. దానికి మధ్యలో అడ్డుకట్ట వేస్తున్నా కూడా ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం అయితే దానిపైన పర్యవేక్షణ లోపం కావడంతో అయితే పర్యవేక్షణ సరిగ్గా ఉండకపోవడంతో చాలా మంది అయితే ఆ రిషికొండ బీచ్ కావచ్చు, భీమిలి బీచ్, ఆర్కే బీచ్ ఈ 3 బీచ్ల్లో కూడా వాళ్ళు అందులోకి చేరిపోయి వాళ్ళ యొక్క ప్రాణాలను అయితే కోల్పోతున్నారు. ఎక్కడ నుండైనా అటువంటివి జరగకుండా అయితే ప్రజా సంఘాలు అయితే ఇప్పుడే కోరుకోవడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులతో పాటు ఒక సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలన్న విషయాన్ని కూడా ప్రస్తుతం తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇద్దరు కూడా చిన్నపిల్లలు 14 నుండి 14 సంవత్సరాలు అలానే 16 సంవత్సరాల పిల్లలు ఇద్దరు మృత్యువాత చెందడంతో అయితే విషాద ఛాయలు అనుకున్నాయి. ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని అయితే కోరుకుంటున్నారు. రైట్ సూర్య, థ్యాంక్ యూ.